హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బ్లైండ్ స్పాట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హీరో నవీన్ చంద్ర గారు దీంట్లో నటించారు గైస్. రివ్యూ కొద్దిగా లేట్గా పెడుతున్నాను గైస్, చూడడం జరగలేదు, ఇప్పుడు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అయితే పెద్ద గొడవ అయితే జరుగుతుంది గైస్. హస్బెండ్ అయితే బయటకు వెళ్ళిపోయాక వైఫ్ అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. పని మనిషి వచ్చేంత డోర్ కొట్టినా తీయదు, చూస్తే హ్యాంగ్ చేసుకొని చనిపోయి అయితే ఉంటుంది గైస్. అయితే పని మనిషి ఫోన్ అయితే చేస్తుంది పోలీస్కి. అక్కడ పోలీస్గా మన నవీన్ చంద్ర గారు అయితే ఉంటారు. వస్తారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. తర్వాత హీరోకి తెలుస్తుంది అంటే ఇది సూసైడ్ కాదు, మర్డర్, ఎవరో తన్ని చంపేశారని అయితే తెలుస్తుంది. మరి ఎవరు చంపారు, మరి దాని వెనకాల ఉన్నది ఎవరు, మరి దేనివల్ల తన్ని సూసైడ్ లాగా చేసి మర్డర్ చేశారు, సూసైడ్ లాగా క్రియేట్ చేసి మర్డర్ ఎవరైతే చేశారో మరి అది దేనివల్ల చేస్తారు. మరి హీరో ఇన్వెస్టిగేషన్లో ఆ కల్ప్రిట్ని పట్టుకున్నాడు. మరి క్లైమాక్స్లో ఆ నేరస్తుని పట్టుకొని దాని అనుకున్న నిజాన్ని హీరో బయట పెట్టాడు. మరి క్లైమాక్స్లో ఏం జరిగిందనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ గైస్ నాకైతే ఓకే అనిపించింది గైస్. త్రూ అవుట్ మూవీ ఇన్వెస్టిగేషన్గా సాగుతూ ఉంటుంది. కానీ ఏదైతే క్లైమాక్స్కి వచ్చే ట్విస్ట్ అయితే ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ అది నచ్చింది, బాగా రాసుకున్నారు ట్విస్ట్. బట్ ఏంటంటే మనకు మధ్యలోనే డ్రాప్ అయిపోతుంది, అంటే బోరింగ్ అయిపోతుంది. అరే ఇంకా సాగుతీస్తున్నారే అన్నట్టు అనిపిస్తుంది. మూవీ అలా బోరింగ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ట్విస్ట్ మాత్రం బాగా రాసుకున్నారు, అది ఇంప్రెస్ కూడా అయింది ట్విస్ట్. కానీ ఏదైతే ట్విస్ట్ వెనకాల ఏదైతే స్టోరీ ఉందో అది నాకు అంతగా ఇంప్రెస్ చేయలేదు, చాలా సిల్లీగా అనిపించింది ఆ స్టోరీ. కొద్దిగా ఆ స్టోరీ ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది. క్లైమాక్స్ ఆ ట్విస్ట్ మాత్రం బాగుంది, కానీ ఏదైతే ఆ పోర్షన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది నాకు అంతగా ఇంప్రెస్ చేయలేదు. కానీ త్రూఅవుట్ మూవీ ఓకే అనిపించింది నాకు. పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు, నవీన్ చంద్ర గారు కూడా చాలా బాగా చేశారు. రీసెంట్గా 11 మూవీ మాత్రం సూపర్ అనిపించింది నవీన్ చంద్ర గారిది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఇది కూడా ఓకే అనిపించింది, ఇది ఆ జానర్లోకి వచ్చిన ఇది కూడా, కానీ ఓకే అనిపించింది. అది మాత్రం సూపర్ ఉంది గైస్. చాలా మంచి జానర్స్ ఎంచుకుంటున్నారు. 28 degrees Celsius మూవీ కానివ్వండి, ఇది మన 11 మూవీ కానివ్వండి, మన ఇది ఇప్పుడు తీసిన బ్లైండ్ స్పాట్ కానివ్వండి, చాలా మంచి జానర్స్ ఎంచుకుంటున్నారు, మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నారు. కానీ ఈ మూవీకి వచ్చేసరికి ఓకే ఎందుకు అనిపించింది అంటే కొద్దిగా ఎగ్జిక్యూషన్ వైజ్గా డౌన్ అయిపోయింది మూవీ. స్టోరీ బాగున్నా ఎగ్జిక్యూషన్ వైజ్గా డౌన్ అయిపోయింది. కానీ ట్విస్ట్ క్లైమాక్స్లో అది బాగా రాసుకున్నారు. పర్ఫార్మెన్స్లు అందరికీ బాగానే ఉన్నాయి. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2.75 గైస్. ఓకే అనిపించింది. వన్ టైం వాచ్ ప్రైమ్ వీడియోలో ఉంది గైస్, వాచ్ చేయండి. ఓకే, బ్లైండ్ స్పాట్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.